జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన రక్త సంబంధమైన షర్మిల కాకుండా మీరందరూ ఎక్కువైపోయారా? మీ చెల్లెళ్ళందరూ ఎక్కువైపోయారా సొంత చెల్లి కాకుండా? ఈరోజు అందరినీ కూడా సొంత చెల్లెలుగా అక్కలుగా భావించి వారందరికీ అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళా శక్తి అంతా కూడా జగనన్న వెనక ఉంది. షర్మిల గారు ఎందుకు లేరు, ఎందుకు ఈ విధంగా విషయం చిమ్ముతున్నారో ఆవిడ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు అడిగితే మీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇదే చోట మీరు అడిగారు, ఏంటండి ఇక్కడ మీకేం పని, మీరు అక్కడ అమ్మాయి అంటే ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్ల అండి, ఈడపిల్ల కాదు. మీ ఆవిడ ఆడపిల్లని మీ ఆవిడని కూడా లాగిందా ఇంటర్వ్యూలో? అంటే తెలంగాణలో తన స్థానం సుస్థిరపరచుకోవడానికి ఆనాడు తెలంగాణలో పుట్టా పెరిగా పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇదే నా ప్లేసు, నేను ఇక్కడే బతుకుతా, ఇక్కడ ప్రజల కోసమే చేస్తానన్న మనిషి ఈరోజు సడన్గా ఎందుకు అక్కడికి వచ్చింది, ఎందుకు అక్కడ విషయం చెబుతుంది అనేది మామూలు వాడికి కూడా అర్థమవుతుంది. కేవలం ఒక కూటమి చేర్పడి ఏ లబ్ధి కోసం ఆమె చేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. పొలిటికల్గా ఉంటే ఇంకేం లబ్ధి ఉంటుంది? పొలిటికల్ గా లబ్ధి కోసమే చేస్తుంది. పొలిటికల్ గా లబ్ధి, సొంతగా అన్నయ్య ఇవ్వలేని లబ్ధి ఇంకెవరు ఇచ్చే అవకాశం ఏమో ఆమెకి ఈ రోజు రాహుల్ గాంధీ ఇస్తాడని నమ్ముతుంది కదా ఆవిడే చెప్తుంది కదా. కానీ నా పాయింట్ అలా ఒకటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీలాంటి సో వాళ్ళ నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టడం కరెక్ట్ అని రియలైజ్ అయిందా, లేదా జగనన్నని జైల్లో పెట్టడం కరెక్ట్ అని రియలైజ్ అయిందా? ఏది రియలైజ్ అయింది చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు తెలియకుండా జరిగింది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పింది విని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యానని చెప్తాం. తెలియకుండా జరిగిపోయిందంటున్నా, ఒక రోజులో జరిగితే తెలియకుండా జరగచ్చు. మరి అన్నేళ్ళు నాది పాయింట్ ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెప్పండి. మీరు ఎక్కడి నుంచో వచ్చిన మీ అందరినీ చెల్లెళ్ళగా భావించిన మీ నాయకుడు రక్త సంబంధాన్ని ఎందుకు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? జగనన్న ఎప్పుడు ఎవరిని దూరం చేసుకోరు. ఆయన ఎంత ప్రజలంటే ఎంత అభిమానం, మనుషులంటే ఎంత ప్రేమ, తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క లక్షణం మీరు గమనించుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, జగనన్నతో ఒక్కసారి పరిచయం అయితే ఆయనకి ఫ్యాన్ అయిపోతారు. మరి ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, కొమ్మూరు జయరాం ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎలక్షన్ ముందర జరిగే వాటికి మీరు ఓవరాల్ క్యారెక్టర్కి ముడేయకూడదు. ఇదే వేం ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు, ఎంత సముచిత స్థానాన్ని ఇచ్చినారో మీకు తెలుసు. అలాగే ఆయన వైఫ్కి ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత సముచిత స్థానాన్ని ఇచ్చారో మీకు తెలుసు. అట్లా ఎవరెవరు వెళ్తున్నారో రాజకీయ లబ్ధి కోసం ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళ మైండ్ వేవరింగ్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ జగనన్న మంచోడు కాకపోతే ఇన్నేళ్ళు ఎందుకున్నారు, ఇన్నేళ్ళు ఎందుకు అన్ని పదవులు అనుభవించారు, ఇన్నేళ్ళు ఎందుకు అన్నని సపోర్ట్ చేశారు?